అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో మంటల్లో కాలి బుగ్గిపాలైన ఒక్కొక్కరిది ఒక్కో కల, ఒక్కొక్కరిది ఒక్కో ఆశయం. అయితే ఒక్క ప్రమాదంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. వారు కన్న కలలు కల్లలుగా మిగిలిపోయాయి. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాల్లో ఏ ఒక్కరిని పలకరించినా కన్నీటి ధారలే కనిపిస్తున్నాయి. కోటి ఆశలతో లండన్ వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కి అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు వారంతా. భారత్లోనే తన అస్థికలను కలపాలన్న భార్య చివరి కోరికను తీర్చడానికి వచ్చిన భర్త, కొడుకు కొత్తగా కట్టుకున్న ఇంటిని చూద్దామనుకున్న తల్లిదండ్రులు, పెళ్లి పెటెలు కావడంతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటున్న యువతి, భర్త పుట్టినరోజును కలిసి జరుపుకోవాలని ఆశపడ్డ భార్య, తన కల నెరవేరిందన్న ఆనందంలో ఎయిర్ హోస్టెస్, సర్జరీ కోసం వచ్చిన ఆడబిడ్డ, లండన్కు వెళ్ళి ఎంజాయ్ చేద్దామనుకున్న సిస్టర్స్, ఇలా ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కిన వారి జీవితాల్లో క్షణాల వ్యవధిలోనే భుగిపాలయ్యాయి. అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటి వరకు విమాన ప్రమాదంలో మొత్తం 274 మంది చనిపోయినట్లు తెలిసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్ హోస్టెస్ గా తన కల నెరవేరిందని సంతోషపడే లోపునే 22 ఏళ్ల క్రూ మెంబర్ మైథిలి పాటిల్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించింది. నవీ ముంబైకి చెందిన ఆమె చిన్నప్పటి నుంచి ఎయిర్ బ్యూటీ క్వీన్ కావాలని కలలు కనేది. ఎట్టకేలకు ఆమె కన్న కలలు నిజమై ఆమె ఎయిర్ ఇండియా సిబ్బందిలో భాగమైంది. కానీ అంతలోనే విధి వెక్కిరించింది. గురువారం జరిగిన విమాన ప్రమాదంలో అదే విమానంలో ఎయిర్ హోస్టెస్ గా విధులు నిర్వహిస్తున్న మైథిలి మంటల్లో కాలి బూడిదైపోయింది. పెళ్లైన 2 రోజులకే నవవరుణ్ణి విమాన ప్రమాదం పొట్టన పెట్టుకుంది. లండన్లోనే చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్న 26 ఏళ్ల భవిక్ మహేశ్వరి సెలవులపై 2 వారాల క్రితం వడోదర వచ్చాడు. భవిక్కు ఈ నెల 10న రిజిస్టర్ వివాహం జరిగింది. అయితే ఈసారి భారత్ వచ్చినప్పుడు పెళ్లి వేడుకలు చేసుకుందామని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. సెలవులు అయిపోవడంతో లండన్కు బయలుదేరిన భవిక్కు ఆయన భార్య కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చి వీడ్కోలు చెప్పింది. ఆమె ఇంటికి చేరక ముందే పెను విషాద వార్త చేరడంతో కుప్పకూలిపోయింది. గురువారం మధ్యాహ్నం 1 గంటకు తన కుమారుడు ఆఖరిసారి తనతో మాట్లాడాడని భవిక్ తండ్రి అర్జున్ మహేశ్వరి తెలిపారు. యూకేలో కొత్తగా ఇంటిని కొనుగోలు చేసిన కొడుకు గృహప్రవేశానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన వృద్ధ దంపతుల ఆనందాన్ని అహ్మదాబాద్ విమాన ప్రమాదం చిదిమేసింది. 62 ఏళ్ల పినాకిన్ షా, అతని భార్య రూపాబేన్ అహ్మదాబాద్లో నివసిస్తున్నారు. వారి కుమారుడు రుషబ్ స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఇటీవలే ఓ ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశానికి ఆహ్వానించాడు. ఆ కార్యక్రమం కోసం యూకే వెళ్తుండగా విమానం బయలుదేరిన కాసేపటికే జరిగిన ప్రమాదంలో వృద్ధ దంపతులు కన్నుమూశారు. తన భార్య అంతిమ కోరిక మేరకు ఆమె చితాభస్మాన్ని నర్మదా నదిలో కలపడానికి లండన్ నుంచి వచ్చిన ఇండో బ్రిటిషర్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించాడు. లండన్ కేంద్రంగా నివసిస్తున్న అర్జున్ మనుభాయ్ పటోలియా భార్య 2 పిల్లలతో కలిసి లండన్లో నివసిస్తున్నాడు. వారం రోజుల క్రితం అతని భార్య భారతిబెన్ కన్నుమూసింది. తన అస్థికలను మాతృభూమి భారత్లో కలపాలని ఆమె భర్తను చివరి కోరిక కోరింది. దీంతో అర్జున్ ఆమె చితాభస్మాన్ని పట్టుకుని గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలోని తన పూర్వీకుల గ్రామం వడియాకు వచ్చి నర్మదా నదిలో నిమజ్జనం చేశాడు. అహ్మదాబాద్లో విమానం ఎక్కి లండన్కి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరణించాడు. వారం రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మరణించడంతో లండన్లో ఉన్న వారి 2 కుమార్తెలు అనాథలుగా మారారు. పెళ్లి నిశ్చయం కావడంతో తన బిడ్డ ఇంకా సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వేళ విమాన ప్రమాదం ఆ ఇంట తీరని విషాదం నింపింది. మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివిలి పట్టణంలోని రాజాజీ రోడ్డులో నివసించే రోష్ని సొంగారే గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానంలో సహాయకురాలిగా పనిచేస్తోంది. అయితే ఇటీవలే ఆమె వివాహం మర్చెంట్ నేవీ ఆఫీసర్తో నిశ్చయమైంది. అయితే ఈ ఏడాది నవంబర్లో ఎంగేజ్మెంట్, వచ్చే ఏడాది మార్చిలో పెళ్లిని కుటుంబ సభ్యులు ఖాయం చేసుకున్నారు. లండన్ వెళ్లేందుకు కొద్ది రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లి విధుల్లో చేరింది. విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తన కూతురు బతికే ఉంటుందని ఆశతో కుటుంబ సభ్యులు అహ్మదాబాద్ చేరుకున్నారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానం బీజే మెడికల్ హాస్టల్ మెస్పై పడి కుప్పకూలింది. అయితే అదే మెస్లో పనిచేస్తున్న తన తల్లి సరళ, చిన్నారి కుమార్తె ఆద్య విమాన ప్రమాదం తర్వాత కనిపించడం లేదని ఓ తండ్రి కంటతడి
తీరు అందరినీ కలిచివేస్తోంది. విమాన ప్రమాదం జరిగినప్పుడు తన తల్లితో పాటు తన 2 ఏళ్ల కుమార్తె ఆద్య మెస్లోనే ఉన్నారని, 2 రోజులైనా వారేమయ్యారో తెలియడం లేదన్నారు రవి ఠాకూర్. మధ్యప్రదేశ్లోని ఇందోర్కు చెందిన హర్ప్రీత్ కౌర్ హోరా బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. ఈమె భర్త రాబీ హోరా లండన్ ఐటీ కంపెనీ ఉద్యోగి. జూన్ 19న వచ్చే రాబీ పుట్టినరోజును లండన్లో జరుపుకొని అటు నుంచి యూరోప్ టూర్కు వెళ్లాలని ఈ దంపతులు ప్లాన్ చేసుకున్నారు. కానీ అంతలోనే విమాన ప్రమాదం హర్ప్రీత్ను కబలించడంతో వీరి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇక రాజస్థాన్లోని బాన్స్వాడకు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషిలకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఉదయ్పూర్లోని ఓ హాస్పిటల్లో వైద్యులుగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె, కవలలైన 2 కుమారులు ఉన్నారు. జోషి ఇటీవలే లండన్కు వెళ్లి కుటుంబంతో సహా అక్కడే స్థిరపడేందుకు ఏర్పాట్లు చేసుకుని కొద్ది రోజుల క్రితమే భారత్కు వచ్చారు. ఎన్నో ఆశలతో కుటుంబం అంతా కలిసి లండన్కు బయలుదేరింది. విమానం గాల్లోకి ఎగురుతుండగా అందరూ కలిసి చిరునవ్వుతో సెల్ఫీ కూడా తీసుకున్నారు. కానీ వారికి అవే చివరి క్షణాలుగా మారాయి. భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు జావేద్ అలీ ముంబైలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూడటానికి కుటుంబంతో కలిసి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో భార్య, 2 పిల్లలతో సహా ఆయన మృత్యు ఒడికి చేరుకున్నారు. కేరళకు చెందిన రంజిత అనే నర్స్ సొంతింటి నిర్మాణం కోసం విదేశాల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ నర్సుగా ఉన్న ఈమె కొన్నాళ్లు సెలవు పెట్టి లండన్లో ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని ధృవపత్రాల కోసం ఇటీవలే కేరళకు వచ్చిన రంజిత మళ్లీ లండన్కు బయలుదేరి విమాన ప్రమాదంలో మరణించారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన అంజు శర్మ తన కుమార్తెను కలుద్దామని లండన్కు బయలుదేరి విమాన ప్రమాదంలో మరణించారు. విమానం ఎక్కిన తర్వాత కుటుంబ సభ్యులకు ఈమె గ్రూప్ వీడియో కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. తమ సోదరి ఆఖరి కాల్ను లిఫ్ట్ చేయలేకపోయామని అంజు శర్మ సోదరి వాపోయారు. గుజరాత్లో కూలిన విమానానికి పైలట్గా వ్యవహరించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ త్వరలోనే ఉద్యోగం మానేసి తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు తాజాగా తెలిపారు. ముంబైలోని పోవై ప్రాంతంలో సుమిత్ తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. వయోభారంతో ఇబ్బంది పడుతున్న తండ్రి వద్దకు ఇటీవల వెళ్లిన సుమిత్ త్వరలో ఉద్యోగం మానేసి తనను చూసుకుంటానని మాటిచ్చారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిందని సన్నిహితులు వాపోయారు. ఇప్పుడు అతని తండ్రి ఒంటరివాడయ్యాడంటూ కన్నీరు మున్నీరయ్యారు.